నమస్తే వెల్కమ్ టు న్యూస్ దిస్ వీక్. శాస్త్ర సాంకేతిక రంగాల్లో ప్రగతి వార్తలు, అంతరిక్షాన్ని అధిగమించి చంద్రుడిపైకి సాగిస్తోన్న ప్రయాణాలు, సకల రంగాల్లో సాగిస్తోన్న సాంకేతిక ప్రయోగాలు, దేశ విదేశాల్లో చోటు చేసుకుంటున్న పరిణామాలు, భావి తరాలను పలకరించబోయే ఆవిష్కరణలు, ఇలా ప్రతి రంగాన్ని స్ఫురించే ప్రత్యేక వార్తలు, వార్తల వెనుక విశ్లేషణలను అందిస్తోంది బీఆర్కే న్యూస్ దిస్ వీక్. ఈ వారం తెలుసుకోబోయే వార్తా విశేషాల్లోకి వెళ్దాం. అమెరికా పౌరసత్వం పొందుతున్న వారిలో భారతీయులు 2వ స్థానంలో నిలిచారు. 2022లో మెక్సికో తర్వాత అత్యధిక మంది అక్కడి పౌరసత్వం పొందింది మనవారే. ఆ ఏడాదిలో 65,960 మందికి సహజీకృత సిటిజన్షిప్ లభించింది. అమెరికా పౌరసత్వం పొందుతున్న భారతీయుల గురించి మరింత తెలుసుకుందాం. అమెరికాలో 2022 నాటికి 4.6 కోట్ల మంది విదేశీయులు నివసిస్తున్నారు. మొత్తం 33.3 కోట్ల అగ్రరాజ్య జనాభాలో ఇది 14% సమానం. అంటే అమెరికాలో జనాభాలో 2.45 కోట్ల మంది తమని తాము సహజీవీకృత పౌరులుగా పేర్కొన్నారు. మొత్తంగా 2022లో 9,69,380 మంది ఈ పద్ధతిలో అమెరికా పౌరులుగా మారారని స్వతంత్ర కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్ నివేదిక వెల్లడించింది. అమెరికా పౌరసత్వం పొందుతున్న విదేశీయుల విషయానికొస్తే 2022లో 128,878 మంది మెక్సికన్లు అమెరికన్ పౌరులుగా మారారు. ఇక మెక్సికో తర్వాత ఇండియా నుంచి ఎక్కువ మంది అమెరికా పౌరసత్వం తీసుకున్నారు. 2022లో అమెరికా పౌరసత్వం తీసుకున్న భారతీయుల సంఖ్య 65,960గా ఉంది. దీంతో అమెరికా పౌరసత్వం పొందుతున్న విదేశీయుల్లో భారత్ 2వ స్థానంలో నిలిచింది. అయితే భారత్లో పుట్టి అమెరికాలో ఉంటున్న వారిలో దాదాపు 42% మందికి అక్కడి పౌరసత్వం పొందే అర్హత లేదని సిఆర్ఎస్ నివేదిక తెలిపింది. 2023 నాటికి గ్రీన్ కార్డు లేదా లీగల్ పర్మనెంట్ రెసిడెన్సీ ఉన్న 2,90,000 మంది భారతీయులు సహజీకృత పౌరసత్వం పొందే అవకాశం ఉందని పేర్కొంది. సహజీకృత పౌరసత్వం కోసం వచ్చే దరఖాస్తుల సంఖ్య 2023 ముగిసే నాటికి 4,08,000గా ఉన్నట్లు సిఆర్ఎస్ నివేదిక తెలిపింది. 2023లో కొత్తగా 8,23,702 మంది ఎల్పీఆర్ ఉన్నవారు నేచురలైజేషన్ కింద పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నారు. దాదాపు 90 లక్షల మంది వరకు దానికి అర్హత ఉన్నప్పటికీ చాలా తక్కువ సంఖ్యలో అప్లికేషన్లు వచ్చాయని నివేదిక తెలిపింది. అమెరికా సహజీకృత పౌరసత్వం ఇచ్చేందుకు అనేక అంశాలను పరిగణలోకి తీసుకుంటారు. జన్మించిన దేశంతో పాటు కనీసం 5 ఏళ్ల పాటు ఎల్పీఆర్లు అయి ఉండాలి. ఈ పౌరసత్వం పొందే విషయంలో హోండురస్, గ్వాటిమాలా, వెనిజులా, మెక్సికో, ఎల్ సాల్వడార్, బ్రెజిల్ దేశాల వారికి తక్కువ ప్రాధాన్యం ఉంటుంది. అదే సమయంలో వియత్నాం, ఫిలిప్పీన్స్, రష్యా, జమైకా, పాకిస్తాన్ దేశాలకు చెందిన వారికి అధిక ప్రాధాన్యం ఇస్తారు. మెక్సికో, భారత్ తరువాత అధిక మంది అమెరికా పౌరసత్వం పొందిన విదేశీయులు ఉన్న దేశాల్లో ఫిలిప్పీన్స్, క్యూబా, డొమినికన్ రిపబ్లిక్, వియత్నాం, చైనా దేశాలున్నాయి. ఫిలిప్పీన్ నుంచి 53,413 మంది, క్యూబా నుంచి 46,913 మంది, డొమినికన్ రిపబ్లిక్ నుంచి 34,525 మంది, వియత్నాం నుంచి 33,246 మంది, చైనా నుంచి 27,038 మంది అమెరికా పౌరసత్వం పొందినట్లు నివేదిక తెలిపింది. సాంకేతికత
లోపం వల్ల దాదాపు 17,000 క్రెడిట్ కార్డులు ప్రభావితమైనట్లు ఐసిఐసిఐ బ్యాంక్ అంగీకరించింది. ఆ కార్డులో డిజిటల్ మాధ్యమాల్లో పొరపాటున ఇతరుల ఖాతాల అనుసంధానమైనట్లు తెలిపింది. అయితే దీన్ని వెంటనే సవరించినట్లు కూడా బ్యాంక్ తెలిపింది. అలాగే ఇప్పటి వరకు డేటాను దుర్వినియోగపరిచినట్లు తమకు సమాచారం అందలేదని, ఎవరైనా ఆర్థికంగా నష్టపోతే పరిహారం చెల్లిస్తామని మాత్రం హామీ ఇచ్చింది. బ్యాంకుల డేటా సెక్యూరిటీ అంశాల్లో లోపాలపై ఆర్బీఐ కఠినంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే కోటక్ మహీంద్రా బ్యాంకుపై ఆంక్షలు విధించింది. కొత్త కస్టమర్ల చేరికలు, క్రెడిట్ కార్డుల జారీని నిలిపివేయాలని ఆదేశించింది. ఈ తరుణంలో ఐసిఐసిఐ బ్యాంకుకు సంబంధించిన క్రెడిట్ కార్డుల ఉదాంతం వెలుగులోకి వచ్చింది. సాంకేతికత లోపం వల్ల దాదాపు 17,000 క్రెడిట్ కార్డులు ప్రభావితమయ్యాయి. అయితే కొత్తగా జారీ చేసిన ఈ క్రెడిట్ కార్డుల వివరాలు పొరపాటున ఇతర ఖాతాలకు అనుసంధానమైనట్లుగా ఐసిఐసిఐ బ్యాంక్ తెలియజేసింది. ఇంతకీ ఐసిఐసిఐ క్రెడిట్ కార్డులకు సంబంధించి అసలు ఏం జరిగింది అనే విషయం బ్యాంకు అధికార ప్రతినిధి వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం ఆన్లైన్లో చూసినప్పుడు ఇప్పటికే ఉన్న కస్టమర్ ఖాతాలకు కొత్త క్రెడిట్ కార్డులు తప్పుగా అనుసంధానమయ్యాయి. అంటే ఇప్పటికే ఉన్న కస్టమర్లు మరొకరి కోసం ఉద్దేశించిన కొత్త కార్డు వివరాలను చూడగలిగారన్నమాట. ఆన్లైన్ బ్యాంకింగ్ పోర్టల్లోకి లాగిన్ అవ్వగానే తాము అసలు దరఖాస్తులు చేయకున్నా కొత్త కార్డు వివరాలు కనిపించాయని పలువురు సోషల్ మీడియాలో వెల్లడించారు. బుధవారం సాయంత్రం నుంచే ఈ సమస్య సామాజిక మాధ్యమాల్లో వెలుగులోకి వచ్చింది. బ్యాంకు దీన్ని గురువారం ధృవీకరించింది. తాజా పరిణామంలో క్రెడిట్ కార్డు పూర్తి సంఖ్య, సివివి వంటి వివరాలు బహిర్గతమయ్యాయి. వీటిని దుర్వినియోగపరిచి మోసపూరిత లావాదేవీలు చేసే అవకాశం ఉంటుంది. అయితే ఓటీపీ లేకుండా ట్రాన్సాక్షన్ చేయడం కుదరదని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా బహిర్గతమైన వివరాల ద్వారా ఎలాంటి మోసం జరిగి ఉండకపోవచ్చని అంచనా వేస్తున్నారు. ఇక మరోవైపు ప్రభావితమైన కార్డులన్నింటినీ బ్లాక్ చేసినట్లు ఐసిఐసిఐ బ్యాంక్ వెల్లడించింది. కొత్త వారికి మరోసారి కార్డులు జారీ చేస్తామని హామీ ఇచ్చింది. సాంకేతిక లోపంతో ఇప్పటికే కార్డుదారులుగా ఉన్న వారికి కొత్త వివరాలు చేరాయి. కొత్త కార్డు వివరాలు చేరిన పాత కస్టమర్లు ఎవరైనా వాటిని ఇప్పటికే దుర్వినియోగం చేసి ఉంటే చేసేదేమీ ఉండదు. అయితే ఇప్పటి వరకు సమాచారం దుర్వినియోగమైన ఘటనలు తమ దృష్టికి రాలేదని ఐసిఐసిఐ బ్యాంక్ తెలియజేసింది. కస్టమర్లు చింతించాల్సిన అవసరం కూడా లేదని చెప్పింది. ఒకవేళ ఎలాంటి నష్టం జరిగినా పరిహారం చెల్లించే బాధ్యత తమదేనంటూ బ్యాంకు హామీ ఇచ్చింది. తాము జారీ చేసిన మొత్తం కార్డుల్లో తాజాగా ప్రభావితమైన వాటి కేవలం 0.1% మాత్రమేనంటూ తెలియజేసింది. అయితే ఇది సాంకేతిక సమస్యగా ఐసిఐసిఐ బ్యాంకు కొట్టిపారేసినప్పటికీ వినియోగదారులు మాత్రం భయం వెంటాడుతూనే ఉంటుంది. క్రెడిట్ కార్డు వినియోగం, అపరిచిత వ్యక్తులు అడిగితే సమాచారం పట్ల స్పందించవద్దని, ఇంటర్నేషనల్ ఫోన్ కాల్స్ కు రెస్పాండ్ కావద్దని, గుర్తు తెలియని వ్యక్తులు పంపించే లింకులపై నొక్కద్దని, అపరిచిత వ్యక్తులు బ్యాంకు అధికారులు పేరుతో ఫోన్ చేసి పిన్ నెంబర్, ఇతరత్రా వివరాలు అడిగితే చెప్పొద్దు అని ఎప్పటికప్పుడు ఆర్బీఐతో పాటు పోలీసులు కూడా హెచ్చరిస్తూ ఉంటారు. కానీ బ్యాంకు పరంగా జరిగిన తప్పిదానాన్ని కేవలం సాంకేతిక సమస్యగా కొట్టిపారేస్తే భవిష్యత్తులో మరోసారి అలాంటి సాంకేతిక సమస్య తలెత్తదా అన్న అనుమానం వినియోగదారులకు రాక మానదు. కాబట్టి బ్యాంకు వినియోగదారులను అప్రమత్తం చేయడమే కాకుండా తమ సిబ్బందిని కూడా అప్రమత్తం చేసి తప్పులు దొరలకుండా చూడాలి. బాగా చదువుకోకపోతే గాడిదలు కాయాల్సి వస్తుంది అంటూ పెద్దవాళ్లు పిల్లల్ని మందలిస్తుంటారు. అంటే పెద్దల అభిప్రాయం ప్రకారం ఏ పని లేనప్పుడే గాడిదలు కాసుకోవడమని. మరింత స్పష్టంగా చెప్పాలంటే ఎందుకు పనికి రాకుండా పోతారు అని అర్థం పెద్దల అభిప్రాయం. అయితే గాడిదల విషయంలో పెద్దలు తమ అభిప్రాయం ఇకపై మార్చుకోవాల్సిందేనని గాడిదల్ని పోషిస్తున్న వారు చెప్తున్నారు. గాడిద పాలకు పెరిగిన డిమాండ్ అందుకు కారణం. అసలు గాడిద పాలకు ఉన్న డిమాండ్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
సాధారణంగా ఎవరైనా చాలా కష్టమైన పని చేసి అందుకు తగిన ప్రతిఫలం పొందకపోతే గాడిద చాకరీ చేశామంటారు. అంటే గాడిదలు అంతగా పనిచేస్తాయన్నమాట. ఇప్పటి వరకు గాడిదలు చేసే పని గురించి చాలా మందికి తెలిసిందే. వాటిని బరువులు మోయడానికి ఉపయోగిస్తారు. ఇప్పుడంటే మోటారు వాహనాలు వచ్చాయి, కానీ కొంతకాలం క్రితం బరువులు మోయాలి అంటే ఈ గాడిదలే ఆధారం. గ్రామాల్లో వృత్తి పనులతో పాటు ఆర్మీలోనూ వీటిని విరివిగా వాడతారు. ఆర్మీలోనైతే వీటి ఉపయోగం బాగా ఉంటుంది. వాహనాలు ఎన్ని ఉన్నప్పటికీ ఎత్తుపల్లాలుగా ఉండే కొండ ప్రాంతాల్లో బరువులు పైకి చేరడానికి వాహనాల కంటే గాడిదలే ప్రధానంగా పనికొస్తాయి. గాడిదలు చాకిరీ చేయడానికేనా? అంతగా పనిచేసే గాడిదలకు గౌరవం లేదా అంటే ఇప్పుడు వాటికి గౌరవం పొందే అవకాశం వచ్చింది. గాడిద పాలకు మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉండడంతో ఇప్పుడు ఆ చాకిరీ చేసే గాడిదలు కాస్త సాధు జంతువులుగా మారుతున్నాయి. గాడిద పాలకు మార్కెట్లో ఎంతగా డిమాండ్ ఉందంటే 1 లీటర్ పాలకు ఏకంగా వేలల్లో ధర పలుకుతుంది. 5,000 నుంచి 7,000 రూపాయలు లీటర్ చొప్పున గాడిద పాలు అమ్ముడుపోతున్నాయి. గాడిద పాలు గురించి చాలా మందికి అవగాహన కూడా ఉంది. సాధారణంగా ఒక గాడిదను వెంటబెట్టుకుని నివాస ప్రాంతాలకు వచ్చిన గాడిద పాలు అమ్మే వారికి చూసే ఉంటాం. దగ్గు, దమ్ము ఉన్న చిన్నపిల్లలకు వాటిని తాగిస్తే నయం అవుతుంది అన్న నమ్మకంతో చాలా మంది పిల్లలకు గాడిద పాలు తాగిస్తూ ఉంటారు. ఎంతో కొంత డబ్బు తీసుకుని 1 చెంచా పాలు అప్పటికప్పుడు తీసిస్తారు. ఇదంతా మనకు తెలిసిందే. కానీ ఈ మధ్య గాడిద పాల విక్రయం వ్యాపార ధోరణిలో సాగుతుంది. కొన్ని గాడిదలు కొనుగోలు చేసి గాడిదల ఫామ్ ఏర్పాటు చేస్తున్నారు ఔత్సాహికులు. లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టి మరీ గాడిద ఫారాలు ఏర్పాటు చేసి సాఫ్ట్వేర్ ఉద్యోగానికి తీసిపోకుండా నెలసరి ఆదాయం పొందుతున్నారు. ఉపాధి లేక గాడిదల ఫామ్ ప్రారంభించిన గుజరాత్ కుర్రాడు ధీరెన్ సోలంకి నెలకు 2 నుంచి 3 లక్షల రూపాయల వరకు సంపాదిస్తున్నాడట. ధీరెన్ చాలా కాలం పాటు ప్రభుత్వ ఉద్యోగం కోసం సన్నద్ధమయ్యాడు. ఫలితం లేక కొన్ని ప్రైవేట్ సంస్థల్లో పనిచేశాడు. ఆర్థికంగా పెద్దగా సంతృప్తి చెందలేదు. ఈ క్రమంలో కొత్త ఉపాధి మార్గాలు అన్వేషించాడు. దక్షిణ భారత్లో గాడిదల పెంపకానికి క్రమంగా ఆదరణ పెరుగుతుందని తెలుసుకున్నాడు. కొంతమందిని కలిసి సమాచారం సేకరించాడు. ఎనిమిది నెలల క్రితం 20 గాడిదలతో సొంత ఊర్లోనే ఫామ్ని ప్రారంభించాడు ధీరెన్. ఇక 22 లక్షల రూపాయలు పెట్టుబడిగా పెట్టాడు. ఇప్పుడు అవి 42 గాడిదలయ్యాయి. వాటి నుంచి వచ్చే పాలను దక్షిణ భారత్లోని కస్టమర్లకు సరఫరా చేస్తున్నాడు. అయితే ఇది ప్రారంభించిన తొలి నాళ్లలో కాస్త కష్టంగానే అనిపించిందంట ఆయనకు. గుజరాత్లో గాడిద పాలకు పెద్దగా గిరాకీ లేదు. దీంతో తొలి 5 నెలలు ఆదాయమేమీ రాలేదు. క్రమంగా దక్షిణ భారత్లోని కస్టమర్లను సంప్రదించాడట. ఇప్పుడు కర్ణాటక, కేరళకు ఈ పాలను సరఫరా చేస్తున్నాడు ధీరజ్. సౌందర్య ఉత్పత్తుల తయారీ కంపెనీలు వీటిని కొనుగోలు చేస్తున్నాయని ధీరెన్ సోలంకి వివరించాడు. గాడిద పాలతో అనేక లాభాలున్నాయి. ఇన్ఫెక్షన్లు, కొందరికి దగ్గు, వైరల్ జ్వరాలు, ఆస్తమాకి గాడిద పాలను ఔషధంగా వాడుతుంటారు. ఈ పాలల్లో ఏ, బి, B1, B12, C, D, ఈ విటమిన్లు సమృద్ధిగా ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. కొవ్వు తక్కువగా ఉంటుంది. నిద్రలేమి, ఎసిడిటీతో పాటు ఎగ్జిమా, సిఫిలిస్, స్కేబిస్, దురద, తామర వంటి ఇన్ఫెక్షన్లకు గాడిద పాలు మంచి ఔషధమని చెబుతున్నారు. ఆ పాలతో ఫెయిర్నెస్ క్రీమ్, షాంపూ, లిప్ బామ్, బాడీ వాష్ వంటి కాస్మెటిక్స్ కూడా తయారు చేస్తుంటారు. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే తెలంగాణలో మొట్టమొదటి గాడిదల ఫామ్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఏర్పాటైంది. ఇది దేశంలోనే 3వ అతిపెద్ద డాంకీ ఫారం. సుమారు 1.5 కోటి పెట్టుబడితో దీన్ని స్థాపించారు. అటు ఆ తర్వాత ఇతర జిల్లాల్లోనూ గాడిద ఫారాల ఏర్పాటు క్రమంగా విస్తరిస్తుంది. ఇప్పటి వరకు ఆవులు, గేదెలను మాత్రమే ఫారాలుగా ఏర్పాటు చేసిన ఔత్సాహికులు కూడా ఇటువైపుగా ఆలోచన చేస్తున్నారు.
2 ఏళ్ల క్రితం కర్ణాటకలోనూ ఓ వ్యక్తి ఆ రాష్ట్రంలో మొదటిసారిగా డాంకీ ఫారాన్ని ఏర్పాటు చేశాడు. కొంతకాలంగా అనేక కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. 2024లోనూ అది కొనసాగుతోంది. ముఖ్యంగా టెక్ రంగంలో మరింత ఎక్కువగా ఉంది. ఆర్థిక అనిశ్చితులతో పాటు సాంకేతికంగా వచ్చిన అనేక కొత్త మార్పులే దీనికి కారణం. ఈ క్రమంలో కంపెనీలు ఉద్యోగులను తీసివేసే విషయంలో వివిధ పద్ధతులను అనుసరిస్తున్నాయి. కొన్ని నేరుగా తొలగిస్తే మరికొన్ని పరోక్షంగా ఉద్యోగులు వారికి వారే వైదొలిగేలా చేస్తున్నాయి. ఈ క్రమంలో వచ్చిందే క్వైట్ ఫైరింగ్. అదేమిటో తెలుసుకుందాం. పొమ్మనలేక పొగపెట్టడం అనే సామెత మనకు తెలిసిందే. క్వైట్ ఫైరింగ్ అంటే సరిగ్గా అదే. ఉద్యోగులను తీసేయాలనుకున్నప్పుడు కంపెనీలోని పరిస్థితులను యాజమాన్యాలు అసౌకర్యంగా మారుస్తాయి. నేరుగా పొమ్మని చెప్పలేక ఈ తరహా పద్ధతులను అనుసరిస్తుంటాయి. వసతులను తగ్గించడం, పనిలో ప్రాధాన్యం లేకుండా చేయడం, అధిక పనిభారం, పని గంటలను పెంచడం, ఏమాత్రం అవగాహన లేని పనిని అప్పగించడం వంటివి చేస్తుంటాయి. ఫలితంగా ఉద్యోగికి విసుగు, చిరాకు పుట్టి తనకు తానే వైదొలిగే పరిస్థితులను సృష్టిస్తాయి. ఒక్కోసారి ఉద్యోగులు చేసే ప్రతి పనిని వారి బాస్లు విమర్శిస్తుంటారు. ఏం చేసినా దానికి వంకలు పెట్టి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తారు. చేసే దానిపై నిఘా వేస్తారు. ఏమాత్రం పొరపాటు దొర్లినా స్పందించే తీరు చాలా కఠినంగా ఉంటుంది. నిజానికి ఇది చాలా అనైతికం. కానీ కంపెనీ ఒత్తిడి మేరకు మేనేజర్లు, బాస్లు ఇలాంటి వాటికి వడిగడతారు. సంస్థ ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి ఇక చేసేది లేనప్పుడు ఇలాంటి పోకడలను అనుసరిస్తారు. తద్వారా సిబ్బందిని తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు. కంపెనీ తమ సిబ్బందిని తగ్గించుకోవాలనుకున్నప్పుడు ఈ పద్ధతులను అనుసరిస్తుంటాయి. అయితే నేరుగా లే ఆఫ్ చేసే అవకాశం ఉంటుంది. కానీ అలా చేస్తే నిబంధనల ప్రకారం కొన్ని రకాల పరిహారాలు చెల్లించాలి. అప్పటి వరకు ఉన్న బకాయిలను ఇచ్చేయాలి. లీవ్లు, ప్రోత్సాహకాలేమైనా మిగిలిపోయి ఉంటే వాటిని క్లెయిమ్ చేసుకునే హక్కు ఉద్యోగికి ఉంటుంది. లీగల్గానూ సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది. వీటన్నింటి నుంచి తప్పించుకునేందుకు కంపెనీలు క్వైట్ ఫైరింగ్ వంటి అనైతిక పద్ధతులను అనుసరిస్తాయి. కొన్ని సంకేతాలను బట్టి ఒక ఉద్యోగి తనపై క్వైట్ ఫైరింగ్ జరుగుతోందని గుర్తించవచ్చు. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు ఆపడం, పనిభారం పెంచడం, పనివేళల్లో మార్పులు, వసతులను తగ్గించడం, ప్రోత్సాహకాలను కుదించడం, బోనస్లను ఆపేయడం, ఫీడ్బ్యాక్ తీసుకోకపోవటం, కీలక నిర్ణయాల్లో భాగస్వాములను చేయకపోవడం, సెలవులు నిరాకరించడం వంటి సంకేతాలను బట్టి క్వైట్ ఫైరింగ్ జరుగుతోందని గుర్తించొచ్చు. వీటిలో కొన్నింటిని గుర్తించినంత మాత్రాన కంపెనీ మిమ్మల్ని వదిలించుకోవాలి అనుకుంటుందనే నిశ్చితాభిప్రాయానికి రావాల్సిన అవసరం లేదు. తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. ఒకసారి తమని తాము ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మనలో ఏమైనా పరిమితులు ఉంటే వాటిని అధిగమించేందుకు ప్రయత్నించాలి. తమ బాస్తో మాట్లాడి పరిస్థితిని అంచనా వేయాలి. మొత్తంగా సంస్థకు మనం ఒక అసెట్గా మారేందుకు కృషి చేయాలి. తమ వైపు ఏ పొరపాటు లేదని గుర్తిస్తే మాత్రం వెంటనే అప్రమత్తమై ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవటం మేలని ఈ అంశాలపై అవగాహన ఉన్న నిపుణులు చెబుతున్నారు. నిజానికి క్వైట్ ఫైరింగ్ అనేది కొత్త కాన్సెప్ట్ ఏమీ కాదు. ఇలాంటి పద్ధతులు ఎప్పటి నుంచో రహస్యంగా అమలవుతూనే ఉన్నాయి. కానీ ఇటీవల తొలగింపులు పెరగడం, దానికి కార్పొరేట్ సంస్కృతిలోని కొత్త ధోరణులు తోడవటంతో ఈ ట్రెండ్ ప్రాచుర్యంలోకి వచ్చింది. అంతర్జాతీయ స్థాయి బడా సంస్థలు సైతం ఈ తరహా విధానాలను అవలంబిస్తున్నాయని కొన్ని ప్రముఖ సర్వేలు వెల్లడిస్తున్నాయి. క్వైట్ ఫైరింగ్ తరహాలోనే క్వైట్ హైరింగ్ అనే ట్రెండ్ కూడా ఆ మధ్య వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. కొత్త వారిని నియమించుకోకుండానే కంపెనీలోనే కావాల్సిన నైపుణ్యాలున్న వ్యక్తిని కనిపెట్టడాన్నే క్వైట్ హైరింగ్గా వ్యవహరిస్తున్నారు.
సంస్థలో అంతర్గతంగా ఇతర విభాగాల్లో ఉండే ఉద్యోగులను ఖాళీగా ఉన్న స్థానాల్లో భర్తీ చేయడమే ఈ కొత్త ట్రెండ్. ఉద్యోగుల కొరత ఉండి టార్గెట్లు అందుకోవటానికి గడువు సమీపిస్తున్న సమయంలో ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో జనాభా ప్రతి ఏటా పెరుగుతూ వస్తుంది. కానీ ఆ ఒక్క దేశంలో మాత్రం తగ్గుతూ వస్తోంది. గడిచిన 4 ఏళ్లుగా జనాభా తగ్గుతూ వస్తుండటంతో ఆ దేశం పిల్లల్ని కంటే కాసులిస్తామంటోంది. వినేందుకు వింతగా ఉన్నప్పటికీ ఇది నిజం. దక్షిణ కొరియా దేశంలో జనాభా వృద్ధి రేటు తిరోగమనంలోకి వెళ్లడంతో ఆ దేశంలో పిల్లల్ని కనాలని అక్కడి ప్రభుత్వం ప్రజల్ని ప్రోత్సహిస్తోంది. ఒక్క బిడ్డకు జన్మనిస్తే ఏకంగా 61 లక్షల రూపాయలు ఇచ్చేందుకు ప్రణాళికలు తయారు చేస్తున్న దక్షిణ కొరియా కథ ఏమిటో తెలుసుకుందాం. దక్షిణ కొరియా దేశంలో కొన్నేళ్లుగా జనాభా వృద్ధి తిరోగమనంలో సాగుతోంది. ప్రతి ఏటా కొంతమేర జనాభా తగ్గుతూ వస్తోంది. ముఖ్యంగా 2020 తర్వాత దక్షిణ కొరియాలో జనాభా తగ్గుతున్నట్లు జనాభా లెక్కలు చెబుతున్నాయి. 1950లో దక్షిణ కొరియా జనాభా 2 కోట్లకు కాస్త ఎక్కువగా ఉండేది. అయితే అనంతరం ప్రతి ఏటా జనాభాలో వృద్ధి కారణంగా దక్షిణ కొరియా జనాభా పెరుగుతూ వచ్చింది. సుమారు 25 ఏళ్ల వరకు ప్రతి ఏటా ఆ దేశ జనాభాలో కనీసం 2% వృద్ధి రేటు నమోదవుతూ వచ్చింది. కొన్ని సంవత్సరాల్లో వృద్ధి రేటు 3 నుంచి 3.5% మేర నమోదైంది. 1950లో 2 కోట్లుగా ఉన్న దక్షిణ కొరియా జనాభా దశాబ్ద కాలంలోనే 1/2 కోటి పెరిగి 1960 నాటికి 2.5 కోట్లు దాటింది. మరుసటి 7 ఏళ్లలోనే మరో 1/2 కోటి జనాభా వృద్ధితో దక్షిణ కొరియా జనాభా 3 కోట్లకు చేరింది. ఆ తరువాత 1974 నాటికి 3.5 కోట్లకు చేరింది. దక్షిణ కొరియా జనాభా 1950 నుంచి 1974 వరకు ప్రతి ఏటా 2% నుంచి 3.5% మేర పెరుగుతూ వచ్చిన ఆ దేశ జనాభా అనంతరం కాస్త తక్కువ వృద్ధి రేటును నమోదు చేస్తూ వచ్చింది. 1990 వరకు జనాభా వృద్ధి రేటు ప్రతి ఏటా 1% నుంచి 2% మధ్యలో నమోదవుతూ వచ్చింది. ఆ ప్రకారం తక్కువ వృద్ధి రేటు నమోదవుతూ వస్తున్న దక్షిణ కొరియా జనాభా 1983 నాటికి గాని 4 కోట్లకు చేరింది. ఆ తరువాత మరో దశాబ్ద కాలానికి గాని 1/2 కోటి జనాభా కూడా పెరగలేదు. అయితే 1990 తరువాత 2020 వరకు ప్రతి ఏటా దక్షిణ కొరియా జనాభా కేవలం 1% లోపు వృద్ధి రేటునే నమోదు చేస్తూ వచ్చింది. దీంతో 1994లో 4.5 కోట్లుగా ఉన్న దక్షిణ కొరియా జనాభా 2013 నాటికి 5 కోట్లకు చేరింది. ఇక అప్పటి నుంచి జనాభాలో వృద్ధి రేటు చాలా తక్కువగా నమోదవుతూ వస్తోంది. నుంచి 1974 వరకు ప్రతి ఏటా 2% నుంచి 3.5% మేర వృద్ధి రేటు నమోదైన జనాభా ఆ తర్వాత క్రమంగా ప్రతి ఏటా తక్కువ వృద్ధి రేటును నమోదు చేస్తూ 2020లో కేవలం 0.08% నమోదైంది. అంటే 7 దశాబ్దాల కాలంలో ప్రతి ఏటా జనాభా ఏ ఏటికా ఏడు తక్కువగా నమోదవుతూ చివరకు ఆ స్థాయికి పడిపోయింది. ఇక 2020 తరువాత పరిస్థితి మరింత అధ్వానంగా మారింది. ఉన్న జనాభా కంటే తక్కువ జనాభా నమోదు కావడం మొదలైంది. 1921వ సంవత్సరంలో ఆ ఏడాది -0.03% వృద్ధి నమోదైంది. మరుసటి ఏడాది కూడా -0.03% వృద్ధితో దక్షిణ కొరియా జనాభా మరింత తగ్గిపోయింది. ఇక 2023లో -0.06%, అదేవిధంగా 2024లో -0.08% వృద్ధి రేటు నమోదైంది. అంటే 2020 తర్వాత జనాభా తగ్గుతూ వచ్చిందన్నమాట.
2020లో 5,18,44,000గా ఉన్న దక్షిణ కొరియా జనాభా మరుసటి ఏడాది 2021 నాటికి 5,18,30,000కు పడిపోయింది. అంటే ఒక్క ఏడాదిలో ఆ దేశం సుమారు 14,000 జనాభాను నష్టపోయింది. అదేవిధంగా 2022 నాటికి మరో 15,000 జనాభా తగ్గి 5,18,15,000కు చేరింది. ఇక 2023 నాటికి 5,17,41,000కు తగ్గింది. గడిచిన 4 ఏళ్లుగా క్రమంగా తగ్గుతూ వస్తున్న జనాభాతో దక్షిణ కొరియా ఆందోళన చెందుతోంది. తీవ్ర జనాభా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న దక్షిణ కొరియా దేశంలో జనన రేటును పెంచేందుకు వినూత్న చర్యలకు సిద్ధమైంది. ఇందులో భాగంగా పిల్లలకు జన్మనిచ్చే తల్లిదండ్రులకు ప్రోత్సాహకంగా ఒక్కో బిడ్డకు 59,000 పౌండ్లు అంటే మన కరెన్సీ ప్రకారం దాదాపు 61 లక్షల రూపాయలు ఇచ్చే అంశాన్ని ఆ దేశ ప్రభుత్వం పరిశీలిస్తోందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ కార్యక్రమాన్ని అమలు చేసే ముందు ప్రజల అభిప్రాయాలను తెలుసుకునేందుకు దక్షిణ కొరియా ప్రభుత్వానికి చెందిన అవినీతి నిరోధక పౌర హక్కుల కమిషన్ ఓ పబ్లిక్ సర్వేను చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ సర్వే ఏప్రిల్ 17న ప్రారంభమైంది. పిల్లల్ని కనేవారికి అందించే ప్రోత్సాహకాల కోసం ఏటా 12.9 బిలియన్ పౌండ్లు అంటే మన కరెన్సీలో సుమారు 1.3 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేయనుంది. ఇది ఆ దేశ బడ్జెట్లో దాదాపు సగం. అంటే దక్షిణ కొరియా ఎంతటి జనాభా సంక్షోభాన్ని ఎదుర్కొంటోందో ఆ దేశం కేటాయించే బడ్జెటే నిదర్శనం. దక్షిణ కొరియా దేశంలో జననాల రేటు భారీగా తగ్గిపోతోంది. 2023లో ఇది 0.72కు పడిపోయింది. 2023లో నమోదైన జాతీయ జనన రేటు ఆ దేశ చరిత్రలోనే అత్యంత కనిష్టం. దేశంలో జనాభా సంక్షోభానికి అనేక కారణాలున్నాయి. పెరిగిన జీవన వ్యయం, తగ్గిన జీవన నాణ్యత, వెరసిన దంపతులు వివాహ బంధానికి పిల్లలను కనేందుకు విముఖత చూపుతున్నారు. దేశ జనాభా తగ్గిపోతోందని కంగారు పడుతున్న దక్షిణ కొరియా ప్రభుత్వం ఏకంగా తమ దేశ వార్షిక బడ్జెటులో సగభాగాన్ని పిల్లల్ని కనేవారికి ప్రోత్సాహకంగా ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఇంతటి పెద్ద నిర్ణయం తీసుకున్న ప్రభుత్వానికి సర్వేలో ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి. తమ దేశ జనాభాను తగ్గకుండా చూసుకోవాలని భావిస్తున్న దక్షిణ కొరియా ప్రభుత్వానికి ప్రజలు ఏ విధంగా సహకరిస్తారో మరి. ఇది ఈ వారం న్యూస్ దిస్ వీక్. మరిన్ని విశేషాలతో వచ్చే వారం న్యూస్ దిస్ వీక్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దాన్ కీప్ వాచింగ్ BRK న్యూస్ తెలుగు సత్తా.